మీ గురించి నాకు చాలా తెలిసిపోయింది అన్నాడు రేవంత్. ఏం తెలిసింది? మీ అభిరుచులు, మీకేమేమి ఇష్టాలో అది, క్యారెక్టరైజేషన్ అంతా. ఎలా తెలిసిందబ్బా? అది మాత్రం చెప్పను. పోనీ ఏం తెలిసిందో చెప్పండి. అతడు ఆమె గురించి తయారు చేయబడిన ఆ 2 పేజీల వివరణని ఫోన్లో చెప్పాడు. సునిశ్చితమైన రిపోర్ట్ అది. ఆమె వ్యక్తిత్వం గురించి, ఫ్రాంక్నెస్ గురించి, దయాగుణం గురించి, ఈ సైటిక్ సైన్స్ ఆఫ్ ప్రాగ్మాటిజం, జీవితంలో ఉన్న ప్రాక్టికాలిటీ, మిత్రరాండ్రతో ప్రవర్తన వగైరా అన్నిటి గురించి వివరణ అతడిచ్చేసరికి ఆమె దిగ్భ్రమ చెంది, ఇదంతా మీరెలా కనుక్కున్నారు అని అడిగింది. అతడు కొద్దిగా గర్వం నిండిన కంఠంతో, మీలా నేనెవరినో ముందు తెలుసుకొని గూఢచారుల్ని నియమించి 2 నెలలు కష్టపడి మాత్రం కాదు అన్నాడు. ఆమె బ్రతిమాలుతున్నట్టు, చెప్పరు ప్లీజ్ అంది ఉద్విగ్నత నిండిన కంఠంతో. దాంతో అతడు మరీ బెట్టు చేస్తూ, అబ్బా ఆశ, మీ గురించి మీరేం చెప్పరు గాని నేను మాత్రం ఇదంతా ఎలా కనుక్కున్నానో ఎందుకు చెప్పాలి అన్నాడు. సరే, మా ఇంట్లో నన్నేమని పిలుస్తారో చెప్తాను గాని మీరు ఇది చెప్పండి అంది రాజీకి వస్తూ. గుడ్ అనుకొని గ్రాఫాలజీ అన్నాడు. మై గాడ్, అదా అంది. అంత ఆలోచన నాకు రాలేదు సుమా. ఇప్పుడు చెప్పండి మీ ముద్దు పేరు. ఒక కాగితము కలము తీసుకోండి. తీసుకున్నాడు. ఒక కోడిగుడ్డు ఆకారంలో 26 చుక్కలు పెట్టుకుంటూ పోండి. ఏదో ఒక చుక్క దగ్గర 3 అన్న అంకెను వేయండి. క్లాక్ వైజ్ గడియారం ముళ్ళు వెళ్లే దారిలో ఆ చుక్క తరువాత 12వ చుక్క మీద 4వ అంకె తరువాత ఒక చుక్క వదిలేసి 5వ అంకె వేయండి. వేశాను అన్నాడు. జాగ్రత్తగా వినండి. 5 అక్షరాల ఇంగ్లీషు పేరు నాది. మొదటి అక్షరం మీకు తెలుసు, ఆర్. రెండో అక్షరం కూడా చెప్పేస్తున్నాను, అది ఏ. ఇక మిగిలిన 3 అక్షరాల గురించి హింట్ ఇస్తాను. మీరు 26 చుక్కలు పెట్టారు కదా, ఏదో ఒక చుక్క దగ్గర ఏ పెట్టి వరుసగా బి, సి, డీలు అలా జెడ్ వరకు రాసుకుంటూ పోండి. ఒక్క చుక్క దగ్గర 3 అన్న అంకె వేశారు కదా, ఆ చుక్క దగ్గర ఏ అక్షరం వస్తే అది నా పేరులో 3వ అక్షరం. అలాగే 4, 5 అక్షరాలు అదే వరుసలో ఉంటాయి. మీరు కనుక్కోవాల్సిందల్లా ఏ చుక్క దగ్గర నుంచి ఏ ప్రారంభించాలి అన్నది. అది కనుక్కుంటే అంతా తెలిసిపోయినట్టే. గుడ్ లక్. ఇది అన్యాయం అన్నాడు రేవంత్ కంగారుగా. ఇలా మీ పేరు కనుక్కోవాలంటే నేను 27 కాంబినేషన్లు వేయాలి. అది లెక్కల పండితుడు చేసేది. కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాడు చాలా సులభంగా కనుక్కోగలడు దాన్ని అని. రేవంత్ బాబు, మీకు విషయం చెప్తాను వినండి. మీకున్న అద్భుతమైన తెలివితేటలతో పాటు రవ్వంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉన్నదేమో అనిపిస్తుంది. అనవసరంగా మీరు మీ స్నేహితుల సాయం తీసుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి తప్ప ఇక దేనికి పనికిరాదు. మీరే స్వయంగా ప్రయత్నిస్తే చాలా సులభంగా ఈ పేరు కనుక్కోగలరు. నేను లైన్లో ఉంటాను, ప్రయత్నించండి. అతడు కలం చేతిలోకి తీసుకున్నాడు. మరుక్షణం అత్యంత ఏకాగ్రతతో ఆడే చదరంగ మాటగాడు అయిపోయాడు. నిమిషం గడిచింది. 2 నిమిషాలైంది. అతడి నుదిటి మీద చెమట పడుతుంది. మొదటి 2 అక్షరాలు ఆర్, ఏ అని తెలుసు. కనుక్కోగలరు రేవంత్, ప్రయత్నం చేయండి. అవతల నుంచి ప్రోత్సాహం ఇస్తుంది ఆ అమ్మాయి. 3 అక్షరానికి 4 అక్షరానికి మధ్య తేడా వచ్చేసింది. అతడు చిరునవ్వుతో, మీరు ఫోన్ కొంచెం చెవి దగ్గరగా పెట్టుకుంటారా అని అడిగాడు, తన విజయం సంగతి చెప్పకుండా. అని. ఎందుకు అంది. ఆప్యాయత, ప్రేమ, కొద్దిగా చిలిపితనము రంగరించిన స్వరంతో ఆమె పేరుని తీయగా ఉచ్చరించాడు. కెవ్వున అరిచినంత పనిచేసి, మై గాడ్, కనుక్కున్నారు అంది. థ్యాంక్స్. ఇలా అయితే చాలా తొందరలో నా ఫోన్ నెంబర్ కూడా కనుక్కోగలరు. తప్పకుండా కనుక్కుంటాను ఆత్మవిశ్వాసంతో అన్నాడు. కానీ 2 రోజులు టైం ఇవ్వండి. ఈ 2 రోజులు చదరంగం పోటీలు ఉన్నాయి. అవును, పేపర్లో చదివాను. మీరు తప్పకుండా ఆడాల రేవంత్. అతడు ఆశ్చర్యంగా, ఎందుకు అని అడిగాడు. ఆమె మాట్లాడలేదు. రష్యా నుంచి పోలన్స్కి కూడా వస్తున్నాడు అన్నాడు. అందుకే నాకు అనుమానంగా ఉంది. రష్యన్లు ఓటమిని అంత సులభంగా తీసుకోరు. రేవంత్ తేలిగ్గా తీసుకుంటూ, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. పోలన్స్కి అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు, స్పోర్టివ్ అన్నాడు. అయితే ప్రమాదం పోలన్స్కి నుంచి రాలేదు, సీతారాం నుంచి వచ్చింది. ఇక్కడ ఫోన్లో ఈ సంభాషణ జరుగుతున్న సమయానికి అతడు ఒక నిమ్మకాయలోకి కోడి రక్తాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు. ఆ తరువాత ఆ కాయలోకి ఒక గుండు సూది గుచ్చాడు. అతడి మొహం నిండా వికృతమైన కసి, పగ, ద్వేషం నిండి ఉంది. పొలన్స్కీ మంచివాడే కావచ్చు, కానీ అమెరికన్ మ్యాగజైన్ ద గేమ్ అన్న పత్రికలో పడిన వ్యాసం చదివారా అన్నది ఆమె. రేవంత్ ఆ వ్యాసం చదివాడు. రష్యన్లకు బుద్ధి చెప్పిన భారతీయుడు అన్న హెడ్డింగ్తో పడిన వార్త అది. ది గేమ్ అన్న పత్రిక ఎల్లో జర్నల్ లాంటిది. ఇష్టం వచ్చినట్లుగా రాసింది. అన్ని క్రీడా రంగాల్లోనూ యూరోపియన్ దేశంగా చలామణి అయ్యే రష్యా
చదరంగంలో ఏషియన్ ఛాంపియన్షిప్ కోసం ఎందుకు ప్రయత్నించింది? కేవలం చదరంగంలో తాము మకుటం లేని మహారాజులమని నిరూపించుకోవడం కోసమేనా? అందుకే ఈ పోటీలని మాస్కోలో నిర్వహించకుండా ఆసియాలో ఉన్న ఉజ్బెకిస్తాన్లో నిర్వహించినట్టు కనపడుతుంది. రష్యన్ల చౌకబారు ఎత్తులకు బుద్ధి చెప్పిన భారతీయ ఆటగాడని ది గేమ్ అభినందిస్తూ ఉంది. రేవంత్ దీని గురించి పట్టించుకోలేదు. కానీ పొలాన్స్కీ ఒక రష్యన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ అతడిని ఆకర్షించింది. విలేకరి అతడిని అడిగాడు, ఒకానొక దశలో మీరు చాలా సులభంగా రేవంత్ని గెలిచే స్థితిలో ఉన్నారు, కానీ ఎలా ఓడిపోయారు? ఎలాగూ గెలవబోతున్నాను కదా అని కొంచెం నిర్లక్ష్యంగా ఆడాను. పోలాన్స్కీ నిజాయితీగా సమాధానం ఇచ్చాడు. కానీ ప్రత్యర్థి ఏ ఎత్తు వేస్తాడా అన్న విషయాన్ని 10 ఎత్తుల ముందే గ్రహించగలరని మీకు పేరున్నది. అలాంటిది 4 ఎత్తుల్లో ఎలా ఓడిపోయారు? చెప్పానుగా, ఓవర్ కాన్ఫిడెన్స్. అతడి మినిస్టర్ పోతుందనుకున్నాను. అదీ కాక టైం రన్అట్ అయిపోతుంది మరోవైపు. కానీ మీ ఆట కేవలం ఏనుగుతో కట్టబడింది మిస్టర్ పోలాన్స్కీ. అది మీరు చిన్నతనంగా భావించడం లేదా? ఆ క్షణం నాకేమీ తోచలేదు. ఆ పత్రిక అదే హెడ్డింగ్తో ఆ క్షణం నాకేమీ తోచలేదు అని పెట్టిన ఇంటర్వ్యూని ప్రచురించింది. రేవంత్ని చివర్లో పొగిడింది కూడా. రేవంత్ అది జ్ఞాపకం వచ్చి నవ్వుకున్నాడు. ఏంటి మౌనంగా ఉన్నారు? ఏదో ఆలోచిస్తున్నాను. నేను చెప్పిన విషయం గురించేనా? అవును. ఎందుకో ఏదో జరగబోతూ ఉందని నా మనసు చెప్తుంది అందామె. పోలాన్స్కీతో ఈసారి ఆడడం తప్పించుకోవడానికి వీల్లేదా? అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడెలా కుదురుతుంది అన్నాడు రేవంత్. పోలాన్స్కీ అప్పుడే ఇండియన్ మాస్టర్స్ హాసన్, రవిశేఖర్ 6 రన్లతో వరుసగా కలకత్తా, ఢిల్లీ, బొంబాయిలతో ఆడి ఇక్కడికి వస్తున్నాడు. ఇక్కడి మాస్టర్స్ అయిన నేను, ప్రభాకర్ ఆడాలి. మాలో గెలిచిన వాళ్లతో అతడు ఆడతాడు. పైగా ఇవేమీ పోటీలు కావు, కేవలం స్నేహపూర్వకంగా ఆడే ఆటలు. అయినా నాకెందుకో భయంగా ఉంది. మీరు ఒక్కసారికి తప్పుకోకూడదు. అతడు తేలిగ్గా నవ్వి, నాకు అభిమన్యుడు, ఉత్తరాల కథ జ్ఞాపకం వస్తుంది అన్నాడు. తీరా అలా అనేశాక తన చొరవకి ఆమెకు కోపం వస్తుందేమో అనుకున్నాడు. కానీ ఆమె మౌనంగా ఉండిపోయింది. అతనే అన్నాడు, ఇందులో ప్రాణాలు పోయేదేమీ లేదుగా. అన్నిటికన్నా ఎక్కువగా జరిగేదేంటంటే నేను ఓడిపోవడం. ఫ్రెండ్లీ గేమ్ కాబట్టి వచ్చే నష్టమేమీ లేదు. మీకు ఇంట్యూషన్ గురించి తెలుసా? తెలుసు, కానీ అలాంటి వాటిని నేను నమ్మను. ప్రతి వాళ్ళు అలాంటి శక్తి ఏదో తమకు ఉందని అనుకుంటూ ఉంటారు. దాంతో ఆమె ఇక ఏమీ మాట్లాడలేకపోయింది. మరి ఉంటాను, రేపు ఫోన్ చేస్తాను అని పెట్టేసింది అయిష్టంగా. విశాలమైన హాల్. రేవంత్ వెళ్ళేసరికి అక్కడ ఏర్పాట్లు జరిగి ఉన్నాయి. అతడు వెళ్ళిన 10 నిమిషాలకి పొలాన్స్కీ వచ్చాడు. రేవంత్తో కరచాలనం చేసి స్నేహపూర్వకంగా నవ్వాడు. అంతలో ప్రభాకర్ కూడా అక్కడికి వచ్చాడు. అతడెప్పుడూ సీరియస్గా అజీర్తి రోగిలా ఉంటాడు. పొలాన్స్కీని మాత్రం పలకరించి ఊరుకున్నాడు. రేవంత్ టేబుల్ దగ్గరికి నడిచాడు. చదరంగంలో టాస్ వేయడం ద్వారా కానీ, చేతిలో పావు పట్టుకోవడం ద్వారా కానీ ఎవ్వరు ముందుకు ఎత్తు వేయాలా అన్న నిర్ణయం జరుగుతుంది. ప్రభాకర్ నాణెం ఎగరవేశాడు. హెడ్ అన్నాడు రేవంత్. టైల్ పడింది. ప్రభాకర్ తెల్ల పావుల వైపు కూర్చొని ఉన్నాడు. స్టాప్ వాచీలు ప్రారంభమయ్యాయి. పొలాన్స్కీ జాగ్రత్తగా రేవంత్ ఆటని గమనించసాగాడు. ప్రభాకర్ కింగ్ పానని 2 గుళ్ళు ముందుకు జరిపాడు. PK4. రేవంత్ వెంటనే క్వీన్ పక్కనే ఉన్న బిషప్ పాన్ని ముందుకు జరిపాడు. ప్రభాకర్ నైట్ని ముందుకు జరపగానే SKBకి రేవంత్ పెదవుల చిరునవ్వు వెలిసింది. అతనిని సిసిలియస్ డిఫెన్స్లో కొట్టగలిగిన వాళ్ళే ఎవ్వరూ లేరు. అలాగే బర్డ్ ఓపెనింగ్లో కూడా. సిసిలియస్ డిఫెన్స్లో అతడు అఖండుడు. ఈ ప్రభాకర్ కోరి తన చేతికి అస్త్రాన్ని ఇస్తున్నాడు. రేవంత్ నైట్ని ముందుకు జరిపాడు. SQBకి ప్రభాకర్ సిగరెట్ వెలిగించి అగ్గెపెట్టిన చేతి వేళ్ల మధ్య తిప్పసాగాడు. అతడు ఇలాంటి చౌకబారు ట్రిక్స్ ప్రయోగించడంలో ప్రసిద్ధి. ఎదుటి వ్యక్తి ఏకాగ్రతని దెబ్బతీయడం కోసం సిగరెట్ పొగని రింగులుగా వదలడం వగైరా చేస్తూ ఉంటాడు. రేవంత్ దాన్ని పట్టించుకోలేదు. తరువాత ఎత్తు గురించి ఆలోచించసాగాడు. 2:30 గంటలు గడిచేసరికి బల్ల మీద సగం పావులు ఖాళీ అయ్యాయి. కానీ అప్పటికే ప్రభాకర్ ఆట అడ్వాంటేజ్గా ఉంది. బిషప్తో రేవంత్ తాలూకు నైట్ని, రూక్తో బిషప్ని పిన్ చేశాడు. చూసేవాళ్ళకి అతడు గెలిచేటట్టే ఉన్నాడు. అది పైకి కనపడేది మాత్రమే. రేవంత్ 2 రూక్స్ని కోల్పోయాడు. అయినా అతడు గుర్రాల్ని నడిపించడంలో ప్రావీణ్యం కలవాడు. అతడి నైట్స్ 2 శత్రు శిబిరంలోకి ప్రవేశించి విధ్వంసకాండని ప్రారంభించినాయి. తన పాన్స్ని వదులుకోవడం ద్వారా నైట్కి ముందుకు తీసుకెళ్లడం అతని ప్రత్యేకత. అతడి ఒక్క నైట్నన్నా చంపాలని ప్రభాకర్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. సాయంత్రం 5 కావస్తుంది. చదరంగంలో రోజు చివరిలో ఆఖరి ఎత్తు వేయరు.
అలా వేస్తే ప్రత్యర్థికి ఆ రాత్రంతా ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది. అందువల్ల ఆఖరి ఎత్తు కాగితం మీద రాసి కవర్లో పెట్టి సీల్ వేసి రెఫ్రీకి ఇస్తారు. మరుసటి రోజు ఆ ఎత్తు నుంచి ఆట ప్రారంభం అవుతుంది. రేవంత్ బిషప్తో పాన్ని తిన్నాడు. ఆఖరి ఎత్తు ఆ రోజుకి తన దవ్వాలని ప్రభాకర్ ఆశ. రూప్ ముందుకి జరిపి రేవంత్ తాలూకు బిషప్ని తినేసి గర్వంగా రేవంత్ మొహంలోకి చూశాడు. అయితే రేవంత్ మొహంలో అతను ఆశించినట్టు ఓటమి కనపడలేదు. కాగితం మీద ఏదో రాసి కవర్లో పెట్టి రెఫ్రీకి ఇచ్చాడు. బల్ల వైపే చూసిన ప్రభాకర్కి ఏదో అనుమానం వచ్చింది. తను రూప్ని జరిపే తొందరలో మినిస్టర్ని చూసుకోలేదు. రేవంత్ వేయబోయే ఎత్తు తెలిసిపోయింది. రేవంత్ నైట్ని వెనక్కి తీసుకొచ్చి తన రాజుకి మంత్రికి ఫోర్క్ వేస్తాడన్నమాట. దాంతో తన పని ఆఖరు. మంత్రిని వదులుకోవాలి. నుదుటి మీద పట్టిన చెమటని తుడుచుకుంటూ ప్రభాకర్ తలెత్తేసరికి హాల్ అంతా ఖాళీగా కనిపించింది. కనీసం సానుభూతి చెప్పటానికైనా ఒక్కడు మిగల్లేదు. నీరసంగా లేవబోతూ హాల్లో ఒక మూల ఒంటరిగా నిలబడి తన వైపే చూస్తున్న వ్యక్తిని గమనించాడు. అతడు సీతారాం. చూసారా మీరు? అనవసరంగా కంగారు పడ్డారు. చాలా సులభంగా గెలవబోతున్నాను రేపు. ఇంట్లో బెడ్రూమ్లో పక్క మీద బోర్ల పడుకొని అతడు ఆమెతో మాట్లాడుతున్నాడు. తప్పు పట్టుకుంటున్నట్టు, సారీ, నేను అనవసరంగా కంగారు పడినట్లున్నాను అన్నది. పర్లేదు అన్నాడు. ఇంతకీ నాకు రెండో ఉత్తరం ఎప్పుడు రాస్తున్నారు? ఉత్తరమా? చూస్తుంటే మీకు నన్ను కలుసుకోవడం కన్నా ఉత్తరాలు చదవడంలోనే ఎక్కువ ఉత్సాహం కలుగుతున్నట్టుందే. అవును, నిజమే అన్నాడు. నేనెన్ని ఊహలు అల్లుకుంటున్నానో తెలుసా? ఈ లోపల 3 వారాలు గడిచిపోతాయి. చదరంగంలో నాదో ప్రత్యేకమైన టెక్నిక్. చివరి వరకు ఓడిపోతున్నట్లు ప్రత్యర్థికి నమ్మకం కలిగించి చివర్లో దెబ్బ కొట్టడం. మిమ్మల్ని అలాగే గడువు లోపల కనుక్కోగలను అనుకుంటున్నాను. కానీ నేను మీ ప్రత్యర్థిని కాను రేవంత్. ఎంత తొందరగా కలుసుకుంటే అంత ఎక్కువగా మీ తెలివితేటల పట్ల నాకు నమ్మకం ఏర్పడుతుంది. కానీ మీరు మీ లాజిక్తో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. లాజిక్ లేకుండా వట్టి మ్యాథమెటిక్స్ చెప్పండి, 1/2 నిమిషంలో చేస్తాను. నిజమా? పందెం. అయితే మా స్నేహితురాలి ఫోన్ నెంబర్ చెప్తాను. 5 అంకెల సంఖ్య. ఒక అంకెని అదే అంకెతో హెచ్చవేస్తే వచ్చే నెంబర్ అది. పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నమాట. అదే. ఇంకో హింట్ ఏంటంటే ఆ సంఖ్యలో మొదటి అంకె స్క్వేర్, చివరి అంకె స్క్వేర్ కలిపితే మధ్య అంకె వస్తుంది. ఇందులో ఏ లాజిక్, కామన్ సెన్సు లేదు అంది. ఆమె మాట పూర్తి కాకుండానే రేవంత్ 101 × 101 = 10201 అన్నాడు. ఆమె విస్మయం ధ్వనిస్తున్న కంఠంతో, మై గాడ్, అంత తొందరగా ఎలా కనుక్కున్నారు అని అడిగింది. రేవంత్ కాలర్ సర్దుకుంటూ, చూసారా మరి అన్నాడు. కంగ్రాచులేషన్స్, ఇంత తొందరగా లెక్క కట్టి చెప్తారనుకోలేదు అంది. మీకు నా తెలివితేటల పట్ల చాలా తేలికైన అభిప్రాయం ఉన్నట్టుందే అన్నాడు. పందెం కట్టి చెప్తున్నాను, ఏ లెక్కైనా మీకన్నా తొందరగా నేను చేయగలను. కానీ ఏ అమ్మాయి అయినా తన మొగుడు కొద్దిగా కామన్ సెన్స్ ఉన్నవాడు, తొందరపాటు లేనివాడు అయి ఉండాలని కోరుకుంటుందే తప్ప లెక్కల మాస్టర్ అవ్వాలని కోరుకోదుగా. మిమ్మల్ని చూసుకుంటే వంకాయల కిలో ధరకి స్క్వేర్ రూట్ పచ్చిమిరపకాయలు 100 గ్రాముల ధర అనేటట్టున్నారు అని నవ్వేసి ఫోన్ పెట్టేసింది. రేవంత్ మొహం ఎర్రపడింది. అంతలో ఒక అనుమానం వచ్చింది. తొందరపాటు లేనివాడు అని ఎందుకన్నది? తన తొందరపడి చెప్పాడా నంబరు? ఫోన్ దగ్గరికి లాక్కొని 10201కి ఫోన్ చేసి హలో అన్నాడు. సూపర్ ఫైన్ హెయిర్ కటింగ్ సెలూన్ సార్ అని వినిపించింది. రేవంత్ టక్కున ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ కాగితము కలము తీసుకొని జాగ్రత్తగా లెక్క కట్టాడు. అలాంటి అర్హతలున్న మరో సంఖ్య 110 × 110 = 12100 వచ్చింది. దానికి డయల్ చేశాడు. ఎస్ ప్లీజ్ అంది అవతల నుంచి ఓ అమ్మాయి. రేవంత్ తాపీగా, కంగారు పడకుండా, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి మేడం. మేము పెనున్సులా ప్రోడక్ట్స్ నుంచి మాట్లాడుతున్నాము. మీకు అభ్యంతరం లేకపోతే ఒక 2 నిమిషాలు స్టాటిస్టిక్స్ తీసుకుంటాము. మీరు మాకు సాయం చేస్తారని ఆశిస్తున్నాము ఇంగ్లీష్లో అన్నాడు. ఇలా ఫోన్లో ఇంటర్వ్యూ చేసే పద్ధతి విదేశాల్లో ఈ మధ్య అమలు పరుస్తున్నారు. మీకు ఏ వివరాలు కావాలి? 18-22 సంవత్సరాల మధ్య వయసునున్న అమ్మాయిలు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? వాట్? కోపంగా వినిపించింది. కోపగించుకోకండి మేడం, కేవలం మా వస్తువుల అమ్మకం పెంచుకోవడం కోసమే ఈ వివరాలు సేకరిస్తున్నాం. అలాంటి అమ్మాయిలు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ అభిరుచులు కనుక్కోవడం మా ఆశయం. దానికి తగినట్టుగా మా వస్తువుల ఉత్పత్తిలో మార్పు తెచ్చుకుంటాం. ఇలాంటివి పర్సనల్గా వచ్చి అడిగితే బాగోదని ఫోన్లో అడుగుతున్నాం. దయచేసి మా కోరికని అర్థం చేసుకోండి అన్నాడు ఓపిక. ఎంత కథ అల్లవలసి వచ్చిందిరా భగవంతుడా అనుకుంటూ. అందుకే ఫోన్లో అడుగుతున్నారా? అవును మేడం, మర్యాద నిండిన కంఠంతో అన్నాడు. పర్సనల్గా అడగలేవని అంటున్నారు. కొంపతీసి బ్రా సైజు, ఆ టేస్టు అడుగుతారా మమ్మల్ని? అల్లరిగా అంది అవతల నుంచి. అబ్బెబ్బే, అలాంటి ప్రశ్నలు అడగము మేడం,
కేవలం బొట్టు రంగులు, మొహానికి వాడే క్రీములు, వాటి వివరాలు అడుగుతాం. దయచేసి మీ ఇంట్లో ఆ వయసున్న అమ్మాయిలు ఎందరున్నారో చెప్తారా? ఒక్కరే ఉన్నారు. నేనే మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ మేడం. నువ్వు నీ స్నేహితురాలి గురించి చెప్పు, నేను నీ గురించి చెప్తాను అన్నాడు కవి. మీ అభిరుచుల గురించి చెప్పే ముందు మీ స్నేహితురాండ్ర గురించి చెప్పండి. మీకు విదేశాల్లో కానీ విదేశాల్లో చదువుకొని వచ్చిన వారు కానీ స్నేహితులు ఉన్నారా? ఒకరున్నారు. మొన్నే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చింది. రేవంత్ గుండెలు వేగంగా కొట్టుకుంటూ ఉంటే ఆ అమ్మాయి పూర్తి పేరు, అడ్రస్ చెప్తారా అని అడిగాడు. ఎందుకు? అలా విదేశాల్లో చదివిన అమ్మాయిల టేస్ట్ ఏంటో తెలుసుకోవాలని. పూర్తి పేరు కావాలా? ఎస్ మేడం. అడ్రస్ కూడా. అవును ఆత్రంగా అన్నాడు. ఆమె ఫోన్ ఎవరికో అందించిన ధ్వని చప్పుడు. నేనే మాట్లాడుతున్నాను. మీకేం వివరాలు కావాలి? నేను పెట్టుకున్న బొట్టు రోజ్. మొహానికి ఎల్లప్పుడూ పాండ్స్ క్రీమ్నే వాడదని నేను. రేవంత్ జావా కారిపోయి మీరెక్కడే ఉన్నారా అని అడిగాడు. నవ్వి, మీకు కామన్ సెన్స్ మరీ ఎక్కువ అని తెలుసు, అందుకే జాగ్రత్తలో ఉన్నాను. అయినా మన కాంట్రాక్ట్ ప్రకారం నేను కనుక్కోమన్నప్పుడే కనుక్కోవాలి తప్ప మాట వరుసకి అన్న మాటలు పట్టుకొని వెతుక్కుంటూ రాకూడదు, అవునా అంది. అవును అన్నాడు నీరసంగా జవాబు చెప్పి. ఫోన్ పెట్టేశాడు రేవంత్.